డిటివి న్యూస్ కి స్వాగతం. ఉచిత హెల్త్ చెకప్ విజేత చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు ప్రజాసేవలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ముందున్నారు. ఈరోజు శ్రీ చైతన్య హై స్కూల్ నందు హుజూరాబాద్ బ్రాంచ్ ఏజీఎం మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్ మాట్ల సందీప్ కుమార్, డిఎన్ శ్రీనివాస్, ఏవో శ్రీకాంత్, పిల్లల వైద్య నిపుణులు గాదం రవివర్మ ఎండి పెడియాట్రిక్స్ పిల్లలను పరీక్షించి సమస్యలను అడిగి చికిత్స చేశారు. సమస్యను బట్టి ఉచిత మందులు, అలాగే కంటి పరీక్ష, రక్త నమూనాలు సేకరించి బ్లడ్ గ్రూప్స్ తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ విద్యార్థులు బలమైన ఆహారం తీసుకోవాలని, పిల్లలను సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలని, చిన్న సమస్యలకు సొంత వైద్యం చేయకూడదని, డాక్టర్ను సంప్రదించాలని, వైద్యులు సరైన ఆహారం తీసుకుంటే ఎదుగుదల ఉంటుందని, అలాగే ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎల్క దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని నిర్వహించి చిన్నపిల్లలకి కంటి చూపు సమస్యలు, పోషకాహార లోపం, ఇతర వైద్య సమస్యలను గుర్తిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడవెల్లి విష్ణువర్ధన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది మరియు మహాలక్ష్మి ఐ కేర్ నేత్ర వైద్యులు నల్ల కేసరి నందన్ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మరియు పిల్లలకి తెలియకుండా వచ్చేటువంటి కంటి జబ్బులు కానీ, వాళ్ళకి పౌష్టికాహార లోపం కానీ, ఇటువంటి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మేము ముందు జాగ్రత్తగా వీరికి ఉచితంగా పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు అన్నీ ఉచితంగా అందించడం జరుగుతుంది. సో ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి ఆదివారము ఏదైనా ఒక స్కూల్లో, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, బస్తీలలో కానీ, విలేజెస్లలో కానీ మేము వెళ్ళి ప్రతి ఆదివారం ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుంటాము. ఈ మధ్యలో ఏమవుతుందంటే చిన్న చిన్న వ్యాధులకి, అంటే జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా మనము ఇంట్లో సొంత వైద్యం చేసుకోవడం జరుగుతుంది. పెద్దవాళ్ళకంటే కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. చిన్న వాళ్ళకి వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియని సందర్భాలు ఉంటాయి. మా డాక్టర్ గారు చెప్పినట్టు అవి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇటువంటి చిన్న చిన్న వ్యాధులకి మీరు ఇంటి వైద్యం చేసుకోకుండా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారితో చూపించుకొని సరైన వైద్యం తీసుకోవడం అంటే మంచిదని తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా మా విజేత చిల్డ్రన్స్ హాస్పిటల్ హుజూరాబాద్ నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవలు అందించడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాను మీడియా సందర్భంగా. నమస్కారం.